హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భూమిని ఇక డిశ్చార్జ్ చేసి నేరుగా ఇంటికి తీసుకొద్దామమ్మా. భూమికి మనం దగ్గరుండి సేవలు చేసుకుందాం అని గగన్ అనగానే, సరే అన్నయ్య, మనం రూము వెళ్ళి భూమి కోసం డెకరేషన్ చేద్దాం పదా అని చెప్పేసి గగన్ అలాగే ఇంకా పూర్ణి ఇద్దరు కూడా రూమ్ డెకరేషన్ చేయడానికి వెళ్తారు కదా. గగన్ ఇక ఎక్కడ ఏ వస్తువులు పెడితే బాగుంటుంది అని చెప్పి అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. భూమిక హాస్పిటల్‌లో మాత్రం అపూర్వని ముప్పు తిప్పలు పెడుతూ ఉంటుంది. శరత్చంద్ర మాత్రం చెర్రీతో చెప్పి ఇందు రూమ్ అంతా కూడా డెకరేషన్ చేసి ఉంచమని, తనకి తగినట్లుగా ఉంచమని భూమి నేరుగా ఇక్కడికి తీసుకొస్తామని చెప్పి శరత్చంద్ర అనడంతో, చెర్రీ ఇక సరే మామయ్య అని చెప్పేసి రూమ్ అంతా కూడా భూమి ఫోటోలతో నింపేస్తాడు. కాకపోతే భూమికి ఫోన్ చేసిన చెర్రీకి ఈ విధంగా చెప్తూ ఉంటుంది. నేను శారద ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. ముందు నుంచి అక్కడే ఉన్నాను కదా. నాకు అక్కడే అలవాటయిపోయింది కాబట్టి అక్కడే ఉంటాను అనగానే, సరే భూమి నీ ఇష్టం కానీ జాగ్రత్త అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇక నైట్ అంతా కూడా గగన్‌కి నిద్ర పట్టదు. ఎప్పుడెప్పుడు భూమిని కలవాలా? ఎప్పుడెప్పుడు భూమిని ఇంటికి తీసుకురావాలా? తన మనసులో మాట చెప్పాలా అని చెప్పి. ఇక నిద్రపోవడంతో తను మేలుకో వస్తుందో రాదో అని నిద్రపోకుండా అలానే ఉంటాడు. పాడు నిద్ర భూమి. అస్సలు నిద్ర పట్టలేదు. రాత్రి పట్టలేదు. తెల్లవారు పట్టలేదు అని ఈ విధంగా అంటూ లేచి భూమికి ఎంతో ఇష్టమైన షర్ట్ వేసుకొని హాస్పిటల్‌కి వెళ్దామని, తనకి మనసులో ఉన్న మాటను చెప్పాలని, తనని ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పాలని వెళ్తూ వెళ్తూ రెడీ అయ్యి వెంటనే ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు. ఉట్టి చేతులతో వెళ్తే ఏం బావుంటుంది. వెళ్తూ వెళ్తూ భూమికి ఒక గిఫ్ట్ ఏదైనా తీసుకువెళ్ళాలి అనుకుంటూ ఉండగా, ఒకసారి నెక్లెస్ తీసుకొచ్చింది కదా శారద. అప్పుడు పూర్ణి, అమ్మ నెక్లెస్ చాలా బావుంది. ఇది నా కోసమే కదా అనగానే, అయ్యో! ఇది నీ కోసం కాదు పూర్ణి. అది ఈ ఇంటి కోడలి కోసం అనగానే, అప్పుడు గగన్ విన్నాడు కదా. ఈ ఇంటికి కోడలుగా రాబోతున్న భూమికి ఆ గిఫ్ట్ ఇస్తే బావుంటుందని చెప్పి, గగన్ వెంటనే బీరువాలో ఉన్న నెక్లెస్ కూడా తీసుకుంటాడు. వెంటనే ఇక అమ్మ, అమ్మ అని పిలవగానే, వస్తున్నాను గగన్ అని అంటూ ఉంటుంది. అమ్మ మీరెవరు రాకపోయినా పర్లేదు. నేను వెళ్లి భూమిని తీసుకొస్తాను అనగానే, లేదు గగన్ నేను కూడా వస్తాను. మళ్ళీ ఆ శరత్చంద్ర, అపూర్వ అక్కడ ఎన్ని గొడవలు చేస్తారో ఏమో! నీకసలే కోపం ఎక్కువ అనగానే, అయ్యో! అమ్మ అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నేను వెళ్తాను అని అంటూ ఉంటే, పర్లేదులే పద నేను చెల్లి కూడా వస్తామని చెప్పేసి అందరూ కూడా బయలుదేరి కారులో హాస్పిటల్‌కి బయలుదేరతారు. ఇకపోతే అపూర్వ అలాగే శరత్చంద్ర అప్పటికే హాస్పిటల్‌కి వస్తారు. అమ్మ భూమి ఇప్పుడెలా ఉందమ్మా? అనగానే, ఇప్పుడు బాగానే ఉంది అంకుల్ అని అంటూ ఉంటే, నీకు చెప్పాను కదా అంకుల్ అని పిలవొద్దని. నన్ను నాన్న అని పిలువు. అపూర్వ నీకు అమ్మ లాంటిది. తనని అమ్మ అని పిలువు అనగానే, అవును అంకుల్ మీరు చెప్పినప్పటి నుంచి నేను అపూర్వ మమ్మీ అని పిలుస్తున్నాను అనగానే, అవునా! సరేనమ్మా అని అంటూ, సరే అమ్మ భూమి ఈరోజు డాక్టర్ నిన్ను డిశ్చార్జ్ చేస్తారు కదా. నేరుగా నిన్ను ఇంటికి తీసుకొని వెళ్తాను అనగానే, ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. అపూర్వ కూడా షాక్ అయిపోతుంది. అయ్యో అంకుల్ మీకెందుకు శ్రమ? నేను ఇంతకు ముందు ఎక్కడ ఉన్నానో అక్కడికే వెళ్తాను. లేదు భూమి, నువ్వు అక్కడ ఉండడానికి వీల్లేదు. ఏది ఏమైనా సరే నువ్వు ఇక్కడే ఉండాలి. నిన్ను ఇక్కడికే తీసుకొని వెళ్తాను. కంటికి రెప్పలా చూసుకుంటానమ్మా అనగానే, అప్పుడే హాస్పిటల్ నుంచి హాస్పిటల్‌లోకి ఎంటర్ అవుతారు గగన్ అలాగే శారద, పూర్ణి. ముగ్గురు కూడా హాస్పిటల్‌లోనికి వచ్చేస్తారు కదా. భూమి అలాగే గగన్ వైపు చూస్తూ ఉంటుంది. తనకిష్టమైన షర్ట్‌ని గగన్ ఒంటి మీద చూసి సంతోషపడుతూ ఉంటుంది. వెంటనే గగన్ బయటే ఉండిపోతాడు. శారద అలాగే పూర్ణి ఒక పక్కకు నించొని ఉంటారు. చూసావా బావ! ఎంత చెప్పినా తనకి కొంచెం కూడా సిగ్గు లేనట్టుంది. నిన్నే కదా ఎన్నో మాటలని మరి బయటకు గెంటేశాను. అయినా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ ఈరోజు హాస్పిటల్‌లో ఎలా అడుగుపెట్టింది బావ అని అంటూ ఉంటే, ఏంటమ్మా! నిన్న ఆవిడ నిన్ను అనరాని మాటలు అన్నారా? మరి ఒక్క మాట కూడా నాకెందుకు చెప్పలేదమ్మా? ఆయన అడ్డమైన వారితో మాటలు పడటానికి మనం ఏమనుకున్నావమ్మా? అని చెప్పి గగన్ నిలదీస్తూ ఉంటాడు. అయినా నువ్వు నా తల్లిని అనేంత దానివైపోయావా? నా తల్లికి నువ్వు నిన్న కాక మొన్న చేసిన ఇది చాలదని ఇప్పుడు ఇలా చేస్తున్నావా? భూమి అడ్డు రాకుండా ఉంటే, నీ భర్త తుపాకీ తీసుకురాకుండా ఉంటే, ఈ పాటికి నీ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అని ఈ విధంగా అంటూ ఉంటే, రేయ్ గగన్ నా ముందే నా భార్యని అనరాని మాటలు అంటావా? అనగానే, నీ ముందు నీ భార్యని అనరాని మాటలు అంటేనే నీకు కోపం వస్తుంది కదా. అలాంటిది నా తల్లికి నా ముందే పెళ్లి చేయాలని చూసింది నీ భార్య. అలాంటి నీ భార్యని చంపబోతూ ఉంటే, కనీసం ఎందుకు అలా చేసావు అపూర్వ అని అనకుండా, తప్పు చేసిన తనకి బుద్ధి చెప్పకుండా, నువ్వు నేరుగా తుపాకీ తీసుకొని నా మీదకు వచ్చావు.
కనీసం అడ్డొచ్చిన భూమిని కూడా చూడకుండా తనని కాల్చేశావు. అసలు నువ్వు మనిషేనా అని చెప్పేసి గగన్ కూడా అరుస్తూ ఉంటాడు శరత్చంద్రని. చూసావా బావ! వాడెలా మాట్లాడుతున్నాడో! ఇప్పుడు హాస్పిటల్‌కొచ్చి గొడవ చేయడం అంత అవసరమా? అని అడుగుతూ ఉంటే, గొడవ చేయడానికి ఎవ్వరు రాలేదు. భూమిని ఇంటికి తీసుకొని వెళ్ళడానికి వచ్చాం అనగానే శరత్చంద్ర షాక్ అయిపోతాడు. ఏంటి? భూమిని తీసుకొని వెళ్ళడానికి వచ్చావా? అయినా భూమి హాస్పిటల్‌లో మొన్నేం చెప్పిందో వినలేదా? డాక్టర్ గారు నీకెవరితో మాట్లాడడం ఇష్టం అమ్మా అని అడిగితే, నేరుగా భూమి నా వైపు చూపించింది. తను ఖచ్చితంగా తిరిగి మా ఇంటికే వస్తుంది అనగానే ఏంటమ్మా భూమి చెప్పు. నువ్వు ఈ నాన్నతో పాటొస్తావా? లేదా ఆ గగన్‌తో పాటు అక్కడికి వెళ్తావా? అనగానే, అంకుల్ నేనింతకు ముందు అక్కడే ఉన్నాను కదా! అక్కడికి వెళ్తాను. శారద ఆంటీ నన్ను బాగా చూసుకుంటారు. అమ్మ లేని లోటు తెలియకుండా చూసుకుంటారు అంకుల్ అనగానే, చెప్పాను కదా! నీకు అపూర్వ కూడా తల్లి లాంటిదే. తను కూడా నిన్ను ప్రాణంగా చూసుకుంటుందమ్మా అనగానే, బావ పోనీ తనకి ఎక్కడ ఇష్టముంటే అక్కడికి వెళ్ళని అనగానే, ఏంటపూర్వ అలా మాట్లాడుతున్నావు? భూమి మనకేమైనా భారమైపోతుందా? మన ఇంట్లో ఏమన్నా చోటు లేదా? రూమ్ లేదా? అయినా భూమిని చూసుకోవడానికి వాళ్ళెవరు? భూమిని చూసుకుందాం అని అంటూ ఉంటే, ఇవాళ భూమి మీకు గుర్తొచ్చిందా? తను అనాథలా ఎక్కడి నుంచో తిరిగి వచ్చింది. ఇన్నాళ్ళు మా అమ్మ కంటికి రెప్పలా భూమిని కాపాడుకుంది. అయినా భూమి మీ ఇంట్లో ఉండాలని ఏంటి? అని అనగానే, ఎవరు గొడవ పడొద్దు. నేను ఎక్కడికో ఒక చోటికి వెళ్ళిపోతాను. ఎవరికీ కనపడనంత దూరం వెళ్ళిపోతానని చెప్పి భూమి అంటూ ఉంటే, అమ్మ భూమి అలా అనొద్దు అని చెప్పి అంటూ ఉంటే, వెంటనే కృష్ణప్రసాద్, చెర్రి కూడా హాస్పిటల్‌కి వస్తారు. వెంటనే చెర్రీ కూడా ఏంటి మామయ్య ఎందుకు ఈ గొడవ? అయినా భూమికి ఎక్కడ ఇష్టమైతే, ఎక్కడ కంఫర్ట్‌గా ఉంటే తను అక్కడికే వెళ్తుంది. తను హ్యాపీగా ఉండడమే కదా మనకు కావాల్సింది అనగానే, అవును బావ చెర్రీ చెప్పింది కూడా కరెక్టే కదా! అని అపూర్వ అంటూ ఉంటుంది. అపూర్వ ఎందుకు ఇలా మాట్లాడుతుంది అంటే, తను ఎక్కడ భూమిని తీసుకొస్తే ఇంట్లో భూమికి సేవలు చేయాల్సి వస్తుందో అని చెప్పేసి, తను మాత్రం భూమి ఇక శారద ఇంటికే వెళ్ళాలని కోరుకుంటూ ఉంటుంది. అయినా ఇక ఈ విధంగా అంటూ ఉంటారు, "రేయ్ గగన్ నా కూతురికి నీ ఇంటికి రావడం ఇష్టమని నేను తనని వెళ్ళనమని పంపించట్లేదు. తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి పంపిస్తున్నాను" అనగానే, "అంటే నువ్వే ఒప్పుకున్నావు కదా! భూమి మా ఇంట్లో ఉంటే సంతోషంగా ఉంటుందని. తను ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడే ఉంటుందని. అంటే నువ్వు ఇండైరెక్ట్‌గా కాపోయినా, డైరెక్ట్‌గా కాపోయినా ఇండైరెక్ట్‌గా ఒప్పుకున్నావు. తను మా ఇంట్లో ఉంటే సంతోషంగా ఉంటుంది. అమ్మా నేను వెళ్లి డాక్టర్‌తో మాట్లాడి వస్తాను. భూమిని తీసుకొని వెళ్దాం అనగానే, సరే గగన్ అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ భూమి సంతోషంగా ఉండు. నీకేదన్నా కష్టం అనిపిస్తే ఈ నాన్న ఉన్నాడని మర్చిపోకమ్మా అని చెప్పేసి భూమికి బుద్ధులు చెప్పి శరత్చంద్ర అపూర్వని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మ భూమి అనగానే, ఏంటంటే ఆ అపూర్వ మిమ్మల్ని అనరాని మాటలు అంటుంటే అలా చూస్తూ ఊరుకుంటున్నారేంటి? అనగానే, ఏం చేయను భూమి అని ఈ విధంగా అంటూ ఉంటుంది. మీరలా సైలెంట్‌గా ఉండబట్టే అందరూ మీతో ఆడుకుంటున్నారంటీ. నోరు విప్పి మాట్లాడాలి అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది భూమి. ఇక హాస్పిటల్‌లో డాక్టర్‌తో మాట్లాడి గగన్ ఇక భూమిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత తన మనసులో ఉన్న మాటను చెప్పబోతున్నాడా?